వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. అనంతపురం జిల్లా వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విదేశీ నిధులు పొందేందుకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది. ఇక ఆర్డీటీ విదేశీ నిధులు పొందేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ మేరకు ఆర్డీటీ విదేశీ నిధులు వినియోగించుకునేందుకు వీలుగా ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేసినట్లు ఆర్డీటీ ప్రతినిధులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం ఇచ్చింది. దీంతో ఆర్డీటీ సేవా కార్యక్రమాలను త్వరలోనే మళ్లీ ప్రారంభించనుంది. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. అయినటువంటి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ నిధులు తెచ్చేందుకు అనుమతులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం వల్ల పెద్ద ఎత్తున ఉమ్మడి అనంతపురం జిల్లాలో వివిధ పార్టీల నేతలు అదేవిధంగానే ప్రజా సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. అలాంటి ఉద్యమాలలో జేఏసీ నేతగా సాకే హరితో పాటు వివిధ ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రస్తుతం సాకే హరి మంచెంత ఉన్నారు. అసలు ఆయన ఏం మాట్లాడతారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఎఫ్సీఆర్ఏకు అనుమతులు పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఏమంటారు మీరు? అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు దాదాపు 2024 నుంచి చాలా బాధ, ఆవేదన, దుఃఖంతో ఉండేటోళ్ళు. కారణం ఏమంటే ఆర్డీటీకి విదేశాలు నిధులు రాకోకుండా అడ్డుకున్నారు. మరి ఆర్డీటీ మా నుంచి దూరం అయిపోతే, కనుమరుగైపోతే మేము ఎలా బతకాలి, మా పిల్లల్ని ఏ రకంగా చదివించాలి, మేము ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ముందుకు రాలేమేమో అన్నటువంటి భయాందోళన, గందరగోళ పరిస్థితుల్లో పేద ప్రజలు ఉండేటోళ్ళు. మరి ఈ ఆర్డీటీని కాపాడుకోవడానికి ఆర్డీటీ అఖిలపక్ష కమిటీగా ఏర్పరచుకొని రాజకీయ వామపక్ష పార్టీలని, కుల ప్రజా సంఘాలని, ఆర్డీటీ అభిమానుల్ని, మహిళా విద్యార్థి యువజనుల్ని అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. మరి ఆ క్రమంలోనే ఉద్యమాలు చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా దాదాపు 20,000 మంది పేద ప్రజలంతా వచ్చి ఇక్కడ సేవ్ ఆర్డీటీ, అనంతాన్ని కాపాడుకోవాలంటే ఆర్డీటీ ఉండాల్సిందే అన్నటువంటి గట్టి నినాదాలతో ఉద్యమాన్ని ఓరెత్తించడం కూడా జరిగింది. మరి అటువంటి క్రమంలోనే నిన్నటి దినం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేశారని చెప్పేసి తెలియడంతో పేద ప్రజలలో విపరీతమైనటువంటి ఆనందము, సంతోషము, హర్షాతిరేకాలు వ్యక్తపరచడం కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగానే మేము ఈరోజు ఆర్డీటీ అఖిలపక్ష కమిటీగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహం దగ్గరకు వచ్చేసి ఆయనకి పూలహారం వేసిన తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ ఆర్డీటీ అనేది దాదాపు 60 సంవత్సరాలుగా పేద ప్రజల అభివృద్ధి, చైతన్యం, మార్పే లక్ష్యంగా విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ, క్రీడా రంగాలతో పాటు గృహాల నిర్మాణాలు, అలాగే ఉపాధి కల్పన కూడా చేసి ఆదుకోవడం అనేది జరిగింది. అటువంటి ఆర్డీటీ లేని విషయాన్ని జీర్ణించుకోలేని పేద ప్రజలు ఉంటున్నారంటే అది ఎంత బాధాకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి పెరిగినటువంటి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాకు రావడం ఒక వరం. ఆయన్ని ఎప్పటికీ పేద ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఉంటున్నారు. మరి ఆ క్రమంలోనే ఆ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అంటేనే ఆర్డీటీ అంటేనే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అనే రకంగా పేద ప్రజల్లో నెలకొనింది. మరి ఇప్పుడు ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడం అనేది చాలా సంతోషంగా, శుభ పరిణామంగా మేము ఆర్డీటీ అఖిలపక్ష కమిటీగా భావిస్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో కానీ, కేంద్రంలో కానీ, బీజేపీ కేంద్రంలో కానీ ఈ ఆర్డీటీ పైన ఆంక్షలు, అడ్డంకులు, అనవసరమైనటువంటి నిందలేకోకుండా అది ప్రజలకు సేవలు చేయడానికి అవకాశం కల్పించి దానికి సహకరించాలని చెప్పేసి ఆర్డీటీ అఖిలపక్ష కమిటీగా మేము మరోసారి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విన్నవించుకుంటూ ఏది ఏమైనా ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఇది ఒక మంచి శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. జై భీమ్. మొత్తం పైన ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ నిధులు వచ్చేటువంటి విధంగా ఎఫ్సీఆర్ఏకు అనుమతులను పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన పెద్ద ఎత్తున ప్రజా సంఘాలన్నీ కూడా ఆనందాన్ని, హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తూ ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ కేక్ కట్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎఫ్సీఆర్ఏ అనుమతుల విషయం పైన ఆర్డీటీకి ఎలాంటి అడ్డంకులు కూడా సృష్టించకూడదు. ఎందుకంటే కరుసీమైనటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆర్డీటీ అందిస్తున్నటువంటి సేవలు, విద్య, వైద్యం, అదేవిధంగానే ఉపాధి కావచ్చు, లేకపోతే ఇతర వైద్య సేవలకు సంబంధించి కావచ్చు, క్రీడా రంగానికి కావచ్చు, ఆర్డీటీ చేస్తున్నటువంటి సేవలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. అలాంటి సేవ ఈ ప్రాంతాల్లో ఆర్డీటీ అనేటువంటిది ఉంటేనే కొనసాగుతుంది అనేటువంటి విధంగా కూడా ప్రజా సంఘాల నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్స్ టీవీ, అనంతపురం.